హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ వచ్చేసి అలసంద గింజల పులుసు, రాయలసీమ స్టైల్. మా రాయలసీమలో ఈ అలసంద గింజలు పులుసు బాగా చేసుకుంటామండి మేము. సంగటి అలసంద గింజల పులుసు రైస్ లేకి, చపాతీ లేకి, పూరీ లేకి కూడా బాగుంటుందండి. దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, టమోటో, కరివేపాకు, అలసందలు, కొత్తిమీర, మసాలా అండి. ఈ మసాలాలో నేను కొద్దిగా కొబ్బెర, కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 స్పూన్ల శనగగింజలు అంటే వేరుశనగపప్పు అండి, 2 స్పూన్లు, కొద్దిగా పసుపు, చిట్క పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, కొద్దిగా చింతపండు కొంచెం అండి వేసి మసాలా కొట్టుకున్నాను. దానికి కావాల్సింది కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందండి. కుక్కర్లో చేసుకుంటే 10 మినిట్స్ కూడా పట్టదు. ఆయిల్ వేసుకునేసి వేడి చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు వేసుకునేసి ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు, ఇందులోనే ఒక చిట్క పసుపు కూడా వేసుకోవాలండి. ఆనియన్ వేగాక ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న మసాలా వేసేసి కొద్దిగా వేగినాక అలసంద గింజలు, టమాటా అన్నీ వేసి వేపేయాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసి, కొత్తిమీర వేసేసి, సాల్ట్ వేసేసి మనం కుక్కర్ పెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేస్తే అలసంద గింజల పులుసు రెడీ అవుతుంది. చేద్దాం. మసాలా ఇంకా ఆనియన్ ఇంత వేగితే చాలండి. ఇంకా మసాలా వేసేద్దాం. మసాలా కొద్దిగా వేగిన తర్వాత అలసంద కాయలు ఉంటాయండి. ఆ కాయలు ఒలుచుకుంటే ఈ గింజలు వస్తాయి. ఇలా పచ్చివి, నేనైతే పచ్చివి ఎక్కువ మా సైడ్ రాయలసీమలో దొరుకుతాయండి. మేము పచ్చివి ఒలుచుకొని అలసంద గింజలు కర్రీ చేస్తాము. కొందరైతే దొరకని వాళ్ళు ఎండివి ఉంటాయి కదా, అవి నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్కి ఆ వాటర్ అంతా వంపేస్తే అవి నానుతాయి కదా, అప్పుడు కొందరు కర్రీ అలా చేసుకుంటారండి. మాకైతే అలసందకాయలు మా రాయలసీమలో బాగా దొరుకుతాయండి. మేము అలా అలసంద గింజలు ఒలిచేసుకొని కాయలు ఇలా వేసుకుంటాం. ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలండి మసాలాతో పాటు. నేను కొద్దిగా చింతపండు వేసుకున్నాను కదండి మసాలాలో. కొందరు ఆ చింతపండు వేసుకోకుండా లాస్ట్లో కొద్దిగా హాఫ్ నిమ్మకాయ పిండుకుంటారండి, బాగుంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు వేసే, ఎందుకంటే ఆ చింతపండు వేస్తే ఈ మసాలా ఘాటు అంత ఎక్కువ లేకుండా బాగుంటుంది టేస్ట్.
ఇందులోనే టమోటా కూడా వేసేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అంతే. సంగటి వేడి వేడిగా చేసేసుకొని తిన్న సంగటిలోకి బాగుంటుంది, వేడి వేడి రైస్లోకి, చపాతీ, పూరీలోకి కూడా బాగుంటుందండి. మా పిల్లలు, మా హస్బెండ్ వీళ్ళైతే పూరి పూరి అంటారు. అలసంద గింజలు పులుసు చేస్తే పూరి బాగా ఇష్టపడతారు పూరీలోకి. ఇలా వేగాక ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసుకుంటే తగినంత సాల్ట్ వేసేసుకుంటే, వాటర్ వేసుకున్నాక పెట్టేసి 3 విజిల్స్ వచ్చాయనుకో చాలండి. 3 విజిల్స్కి ఉడికిపోతుంది. త్రీ విజిల్స్ అయ్యాక ఉడికిపోయిందండి. కర్రీ రెడీ. ఇందులో కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోద్దండి. ప్లేట్ మూసేస్తే సరిపోద్ది, ఆ హీట్కే సరిపోతుంది. అంతే అండి, మా రాయలసీమ స్టైల్ అలసంద గింజల కర్రీ అండి.